నాకు ఒక విషయం చెప్పు. ఇప్పటి వరకు నీ లైఫ్ని చేంజ్ చేసుకుందామని ఎన్నిసార్లు నువ్వు ప్లాన్ చేసుకున్నావు? లైక్ కూర్చొని రేపు పొద్దున్న నుంచి ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, బుక్స్ చదవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి అనుకునే ఉంటావు కదా. ఇప్పటివరకు ఎన్నిసార్లు అనుకున్నావు? నువ్వు నన్ను అడిగితే నేనైతే చాలాసార్లు అనుకున్నాను అనమాట ఈ విషయం. ఎవ్రీ సాటర్డే సండే ప్లాన్ చేసేవాడిని. ఈ వీక్ మొత్తం ఏం చేయాలి, ఏ హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోవాలి, ఏ హ్యాబిట్స్ని బ్రేక్ చేయాలి అని. బట్ మనకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే ప్లాన్ చేసుకుంటాం, కొన్ని రోజులు ఫాలో కూడా అవుతాం, 1 వీక్ 2 వీక్స్, కొంతమంది 1 మంత్ కూడా ఫాలో అయ్యి ఉంటారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది అంటే అగైన్ మన ఒక పాత లైఫ్కే వచ్చేస్తున్నాం. సేమ్ ఓల్డ్ హ్యాబిట్స్, అదే మొబైల్లో టైం వేస్ట్ చేయడం, ఎక్సర్సైజ్ చేయకపోవడం, జంక్ ఫుడ్ తినడం. నీ లైఫ్లో కూడా ఇలా అయ్యే ఉంటుంది కదా. సో నాకు తెలిసిన వరకు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం అన్నింటినీ ఒకసారి చేంజ్ చేయడానికి ట్రై చేస్తాం. లైక్ అన్నీ రేపటి నుంచి అయిపోవాలి, రేపే పొద్దున్న లేవాలి, రేపే జిమ్కి వెళ్ళాలి, రేపటి నుంచే మెడిటేషన్ చేయాలి, అన్నీ ఒకసారి అయిపోవాలి. ఇంకోటి ఏంటి అంటే మనం అసలు హ్యాబిటే లేని థింగ్స్ లైక్ రన్నింగ్కే వెళ్ళాం. బట్ మన గోల్ ఏం పెట్టుకుంటామంటే 5 కిలోమీటర్ రన్నింగ్కి వెళ్ళాలి. మనకి అసలు రీడింగ్ హ్యాబిటే లేదు, బట్ 20 పేజెస్ కంప్లీట్ చేయాలి, 1 అవర్ స్టడీ చదవాలి, అలాంటి గోల్స్ పెట్టుకుంటాం. మెడిటేషన్ హ్యాబిట్ లేని వాడికి ఒక 5 మినిట్స్ కళ్ళు మూసుకొని బ్రీతింగ్ చేయడం చాలా డిఫికల్ట్ థింగ్. అలాంటిది మనం 30 మినిట్స్ మెడిటేషన్ చేస్తామని పెట్టుకుంటాం. పెట్టుకోవడం మంచిదే, బట్ ఇవన్నీ అసలు మనకి హ్యాబిటే లేదు. మనం పర్ఫెక్ట్ లైఫ్ ఎలా ఉండాలో దాని గురించి ప్లాన్ చేసుకుంటాం. మన యొక్క కరెంట్ లైఫ్కి మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోం. కరెంట్ లైఫ్లో నువ్వు ఏంటి, నువ్వు ఏ టైం లేస్తున్నావు, ఎందుకు ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చేసావా లేదా, ఎప్పుడైనా చదివావా బుక్, ఎప్పుడైనా మెడిటేషన్ చేసావా? చేయకపోతే నువ్వు పెట్టుకునే గోల్ ఏంటి, అంత పెద్ద గోల్ అచీవ్ చేయగలుగుతావు? అసలు చాలా కష్టం కదా. ఇంకొకటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మనం మోటివేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఒక మోటివేషన్ వీడియో చూసిన తర్వాత మనం ఫుల్ హైప్ మోడ్లో ఉంటాం. రేపు నుంచి అన్నీ చేసేయాలరా, ఏది మిస్ చేయకూడదు, అలా ఉంటాం అనమాట. అన్నీ అచీవ్ చేయాలి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోవాలి, ఒక వెల్దీ పర్సన్ అయిపోవాలి, మంచి ఫిజిక్ వచ్చేయాలి అన్న థాట్లో ఉంటాం. బట్ ఈ మోటివేషన్ అనేది ఎక్కువసేపు ఉండదు. వీడియో చూసినంత వరకు ఉంటుంది, 1 గంట వరకు ఉంటుంది, ఒక 2 రోజులు ఉంటుంది అంతే. నేను ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత, చాలా వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే సిస్టమ్స్ని పెట్టుకోవాలి, డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, కన్సిస్టెన్సీగా ఉండాలి. అది మాత్రమే యాక్చువల్ వర్క్ అవుతుంది. ఈ మోటివేషన్ అనేది ఎక్కువ రోజులు ఉండదు, మనం ఫాలో కూడా చేయలేమన్నమాట. సో ఇప్పటివరకు ఏదైతే అయిందో ఓకే, దట్ ఈస్ వన్ సైడ్. ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఏదైతే కొత్త ప్లాన్ నువ్వు చేసుకున్నావో, కొత్త హ్యాబిట్స్ని డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నావో, దాంట్లో ఒక 10 పెట్టుకుని ఉంటావు కదా, దాంట్లో ఒక ప్లాన్ తీసుకో, ఒక హ్యాబిట్. మిగతా అవన్నీ మర్చిపో, ఒకటే హ్యాబిట్. ఆ హ్యాబిట్ ఎంత ఈజీ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీ హ్యాబిట్ వచ్చేసరికి బుక్ రీడింగ్ అనుకో. బుక్ రీడింగ్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నాం, 1 అవర్ బుక్ రీడింగ్ చేయాలని పెట్టుకోకు గోల్. జస్ట్ ఈవినింగ్ పడుకునే ముందు ఆ బుక్ని నీ బెడ్ పక్కన పెట్టుకో. ఓకే, జస్ట్ ఒక 5 మినిట్స్ లేదా ఒక 1-2 పేజెస్ అంతే. నీకు బుక్ రీడింగ్ హ్యాబిట్ లేకపోతే జస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక 2 పేజెస్ చదువు, పడుకుని పో. ఇలానే ఒక 1 వీక్ ఫాలో అవ్వు, 10 డేస్ ఫాలో అవ్వు, 20 డేస్. నీకు ఈ హ్యాబిట్ అనేది చాలా ఈజీ అయిపోతుంది అనమాట. 2 పేజెస్ అనేది పెద్ద మ్యాటర్ అనిపించదు. ఎప్పుడైతే నీకు ఈ హ్యాబిట్ నీకు అలవాటు అయిపోతుందో అప్పుడు ఇంక్రీజ్ చేయి. సేమ్ రన్నింగ్ వెళ్దాం అనుకున్నా, నెక్స్ట్ కొత్త హ్యాబిట్ ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా ఇలానే ఫాలో అవ్వు. నాకు కూడా ఇది యాక్చువల్గా వర్క్ అయింది. ఇనిషియల్గా నాకు కూడా బుక్ రీడింగ్ అంటే అంత ఇష్టం ఉండేది కాదు. ఎక్సర్సైజ్ అంటే నాకు అసలు తెలియదు అనమాట. బట్ ఇప్పుడు రూమ్లోనే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, ఒక 20 పుషప్స్ చేస్తూ ఉంటాను. సో నేను చెప్తున్నా ఏంటి అంటే ఏదైనా హ్యాబిట్ నువ్వు లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేయాలి అనుకుంటే దాన్ని సూపర్ సింపుల్గా పెట్టుకో. ఇంకా మోటివేషన్ పైన ఎప్పుడు డిపెండ్ అవ్వద్దు. సిస్టమ్ పెట్టుకో, డిసిప్లిన్ పెట్టుకో. ఎలా అయితే నువ్వు మార్నింగ్ లేచిన బ్రష్ చేస్తావో అలానే సేమ్ ఇది కూడా నీకు హ్యాబిట్ అయిపోవాలి. వన్స్ ఆ హ్యాబిట్ నీకు
అలవాటు అయిపోయిన తర్వాత ఒక కొత్త హ్యాబిట్ యాడ్ చేయి. ఓకే, సో ఇప్పుడు చెప్పు ఏ హ్యాబిట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావు, కామెంట్లో చెప్పు. ఇంకా నెక్స్ట్ వీడియోకి ఏమైనా సజెషన్స్, ఏమైనా టాపిక్స్ ఇవ్వాలనుకుని చెప్పండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.